అందరికీ నమస్కారం. నేను మీ రేవరాజు. ఒక్కసారి వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడదాం. అంటే అంబేద్కర్ గారి ఫోటో మీద మూత్రం పోస్తుండు. ఇంత దౌర్భాగ్యం అంటే మన దేశంలో నిజంగా చెప్తున్నా, ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ గారు చేసినటువంటి గొప్ప సంకల్పమైనటువంటి విద్యను అందించినటువంటి మహనీయుడు. అదేవిధంగా సమాన హక్కుని నా భారతదేశంలో ప్రజలు కూడా చదువుకోవాలి, ప్రశ్నించే గొంతుగా మారాలి, ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించాలనే గొప్ప మహనీయుడు ఆలోచనలు తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ముందంజలో ఉన్నారు. ప్రశ్నించే విధంగా ఈరోజు మాట్లాడుతున్నారు, రాజకీయ పరంగా ఉన్నారంటే కూడా దానికి కారణం కూడా సగర్వంగా నేను చెప్తున్నా బిఆర్ అంబేద్కర్ గారే. అలాంటిది ఇలాంటి కొడుకులని అనడంలో తప్పు లేదని నాకు అనిపిస్తుంది. అంటే వాడు ఏం చేస్తుండే ఒకసారి చూడండి. అంటే టాయిలెట్ పోస్తుండే పోస్టర్ మీద, మామూలుగా అంబేద్కర్ ఫోటో మీద ఈ విధంగా వేస్తే దొరికితే ఏం చేయాలి ఇలాంటి కొడుకులని? అంటే ఇప్పుడు కూడా ఈ ప్రపంచంలో కూడా భారతదేశంలో కూడా ఇలాంటి నా కొడుకులు కూడా ఉన్నారా? ఇలాంటి వాళ్ళు దొరికితే ఏం చేయాలి అంటే రాజ్యాంగానే కల్పించినటువంటి మహానీయులు అంబేద్కర్ గారి మీద ఈ విధంగా వేస్తుంటే ఇలాంటి వాళ్ళని ఏం చేయాలనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి దొరుకుతాయి, వీడు దొరుకుతా కానీ నాకే రక్తం మరిగిపోతుంది, ఏం చేయాలనేది కోపం వస్తుంది. కానీ వీడు చేసినటువంటి పనికి నిజంగా మీరు కూడా కామెంట్ రూపంలో తెలియాలి. మీకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే మీరు కూడా కామెంట్ రూపంలో తెలియాలనుకుంటే కూడా నాకు కామెంట్ చేయండి. వీడు దొరికితే ఏం చేయాలి అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వాళ్ళు ఈ విధంగా చేస్తే ఏం చేయాలనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. కానీ అంబేద్కర్ గారి పైన ఈ విధంగా మూత్రం చేసిన వారి పైన ఏదైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా కూడా ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ కావాలి. రియాక్ట్ అయితేనే కదా రాజ్యాంగం కల్పించిన నాయకుని పైన అంబేద్కర్ ఒక దేవునితో సమానం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రశ్నిస్తున్నామంటే కారణం కూడా అంబేద్కర్ గారు. అలాంటి అంబేద్కర్ పైన ఫోటో పైన ఈ విధంగా చేస్తుంటే ఎంత కోపం వస్తుంది, నాకే రక్తం మరుగుతుంది. కాబట్టి నా వీడియో చూసిన వారు కూడా నేను ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నా, రియాక్ట్ కావాలి. అదేవిధంగా వీళ్ళు ఏం చేయాలనేది కూడా కామెంట్ రూపంలో మీరు తెలియజేయాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని నా వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తూ కోరుతున్నాను. థ్యాంక్ యూ.